నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 8వ పాసురం ఏంటో, దానిలో ఉన్నటువంటి అర్థమేంటో, విశేషార్థమేంటో పరిశీలిద్దాం. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 8వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 8వ పాసురంలో పడతి తడవేలనే పడక ఇంక చాలునే తెలతెలవారెను తూరుపు బిలబిల సాగెను పశువులు పిల్లలెల్ల వచ్చిరిటకు పిలిచి నన్ను గొనిపోవగా అంటూ కీర్తిస్తున్నారు. హరిని గూర్చి నోరారగా తరుణీ గానము సేతము పరసాధనమును పొందెడు వ్రతమునాచరింతుము కేసిదనుజ దునిమినట్టి కేశవుగుని ఆడుదుము చాణూరుని చంపినట్టి చక్రిని సేవింతుము అయ్యో అని ఆదుకొనడు అనుకంపానిధి శ్రీహరి దేవదేవు పాదములను సేవింతమురమ్ము అంటూ 8వ పాసురంలో కీర్తిస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, పడతి తడవేలనే పడక ఇంక చాలునే, తెలతెలవారుతోంది, త్వరగా నిద్ర నుంచి మేలుకో. తెలతెలవారెను తూరుపు బిలబిల సాగెను పశువులు అంటే తెలతెలవారటం వల్ల గేదెలు గడ్డి మేయటానికి వెళుతున్నాయి. పిల్లలెల్ల వచ్చిరిటకు పిలిచి నిన్ను గొనిపోవగా అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ దీనిలో ఉన్న విశేషార్థం అర్థం చేసుకోవాలి. గేదెలన్నీ కూడా తెలతెలవారుతుండగా ఆహారం కోసం వెళుతున్నాయి అని చెప్తోంది. అంటే గోదాదేవి దీనిలో ఉన్నటువంటి రహస్యార్థాన్ని మనకేం తెలియజేస్తోందంటే, తమో గుణంతో ఉన్నటువంటి ఇంద్రియ స్వభావం కలిగినటువంటి శరీరాన్ని ఇక్కడ గేదెలుగా వర్ణించింది. అంటే గేదెలు తెలతెలవారగానే ఆహారం కోసం వెళతాయి, పూర్తిగా వెళ్ళవు, మళ్ళీ తిరిగి వస్తాయి. తిరిగి వచ్చిన తర్వాత మనం పాలు పితికినట్లయితే అక్కడే ఉండిపోతాయి. అంటే తమో గుణం ఉన్నటువంటి శరీరము గేదెలతో సమానము. తమో గుణాన్ని తొలగింపజేసుకోవాలి, ఇంద్రియాల నుంచి బయటికి రావాలి. గేదెలకు పాలు పిండటం అంటే భగవత్ సంబంధమైనటువంటి భావనను ఇంద్రియ స్వభావం కలిగినటువంటి ఈ శరీరం నుండి గ్రహించి పరమాత్మ భావన పొందాలని దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఇక్కడ పాసురంలో గేదెలు తెలతెలవారగానే వాటి ఆహారం కోసం వెళ్ళినవి అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, తమో గుణము ఇంద్రియ స్వభావము కలిగినటువంటి శరీరంలో ఇంద్రియ భావన తమో గుణము విడిచిపెట్టి పాలు స్వీకరించటం అనేటటువంటి సత్వభావన తెలుసుకోవాలి అని చెప్పడం దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే హరిని గూర్చి నోరారగ తరుణీ గానము సేతము పరసాధనమును పొందెడు వ్రతమునాచరింతుము అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి పరై అనే పేరు కలిగిన తప్పెట లాంటి వాయుధ్యాన్ని పొందటం కోసం ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిద్దామని దీనిలో ఉన్న అర్థం. కేసిదనుజ దునిమినట్టి కేశవుగుని ఆడుదము చాణూరుని చంపినట్టి చక్రిని సేవింతము అంటే శ్రీకృష్ణ పరమాత్మ కేసి అనే రాక్షసుడిని సంహరించాడు, చాణూర ముష్టికులను సంహరించాడు, అశ్వాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. అలాంటి కృష్ణుణ్ణి సేవిద్దామని అర్థం. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, గేదెల్లాంటి తమో గుణం కలిగినటువంటి ఈ శరీరంలో ఉన్న ఇంద్రియ భావనలనేటటువంటి రాక్షసులను తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవటానికి తిరుప్పావై వ్రతం ఆచరిద్దామని దీనిలో ఉన్న విశేషార్థం. అయ్యో అని ఆదుకొనడు అనుకంపానిధి శ్రీహరి దేవదేవుని పాదములను సేవింతుమురమ్ము. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములను ఆశ్రయించినట్లయితే ఈ శరీర ధారణకు అవసరమైనటువంటి భగవత్ సంబంధమైన భావనను మనం పొందవచ్చు. అది పొందటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవచ్చని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 9వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. విష్ణువుతో యుద్ధం చెయ్యాలని కోరిక కలవాడు, పైగా దానికై పుట్టినవాడు, మరి వాడి కోసం వెళ్ళాలి కదా, అలాంటి వాడి దగ్గరికి బయలుదేరుతున్నాండి. అది భల్లాటం అనేటువంటి రాజ్యం, భల్లాట నగరం. అక్కడికి వెళ్ళాడు. భల్లాట నగరం మీద కల్కి వస్తున్నాడు అని తెలుసుకోగానే
నిజసేనాగణై పూర్ణో యోద్ధుకామో హరిమ్యయో స భల్లాటేశ్వరో యోగి జ్ఞాత్వా విష్ణుం జగత్పతిం. ఆ భల్లాటేశ్వరుడు అయినటువంటి వాడు ఒక యోగి, జగత్పతి అయిన కల్కి వస్తున్నాడు అని తెలుసుకుని మహానందంతో తన సేనలతో బయలుదేరి వెళ్ళాడు. ఎందుకంటే యుద్ధంతో పూజ చేద్దాం అనుకున్నాడు ఆయన. అతడి ఆ జీవలక్షణం అది. ఏం చేస్తాం? సహర్షోత్పులక శ్రీమాన్ దీర్ఘాంగ కృష్ణ భావన. అతను ఎప్పుడూ కృష్ణ భావన చేసేటువంటి వాడు. అతని పేరు శశిధ్వజుడు. ఈ శశిధ్వజుడు అనేటువంటి వాడు గజాయుత బల, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. ఆయన భార్య పేరు సుశాంత. ఆవిడ ఎటువంటి ఆవిడంటే తస్య పత్ని మహాదేవి విష్ణువ్రతపరాయణ. అటువంటి ఆమె. ఈవిడ యుద్ధానికి బయలుదేరుతున్నాడు అనగానే, నాథ కాంతం జగన్నాథం సర్వాంతర్యామినం ప్రభుం కల్కిం నారాయణం సాక్షాత్ కథంత్వం ప్రహరిష్యసి. వస్తున్నటువంటి వాడి సాక్షాత్ నారాయణుడే, నువ్వు నేను కొరుచుకుంటున్న స్వామి, ఆయన మీదకి వెళ్ళి నువ్వు యుద్ధం చేస్తావా అంటే, ఇది నాకు ప్రజాపతి ఇచ్చిన ధర్మము, ఏం చేయమంటావు? రాజుకు యుద్ధం ధర్మమే కదా, కనుక నేనేం పిలిచాను, ఆయన వస్తున్నాడు ఇక్కడ యుద్ధానికి. నా మీద యుద్ధంకి వచ్చిన వాడితో యుద్ధం చేయడం అనేది క్షత్రియుడిగా నా ధర్మమే కదా. అంటే ఈయనకి సరదా ఉందని ఆయన వచ్చాడు. తర్కం చూడండి ఎలా ఉన్నదో. ఏమైనప్పటికీ కూడా యుద్ధం అన్న వచ్చిన తర్వాత గురువైనా శిష్యుడైనా తండ్రి అయినా తాత అయినా చేయవలసిందే కదా. లేకపోతే కృష్ణుడు అర్జునుడు ఏం చెప్పాడు? ఇదే కదా. అందుకే ఎవరైనా సరే యుద్ధే ప్రహార సర్వత్ర గురువు శిష్యే హరేరివా అని ఈ విధంగా చెప్తూ, పైగా అప్పుడు ఆమె చెప్పినది ఏమైనా గుర్తుపెట్టుకో, దేవత్వం కానీ భూపతిత్వం కానీ ఏవైనా కూడాను ఎక్కువ తక్కువ లేవు, అన్నీ సమానములే. పైగా హరిసేవా తత్పరులకు సంపదలు కానీ దరిద్రములు కానీ రెండుగా ఉండవు, అన్నీ సమానమే. ద్వంద్వములు ఎందు సమబుద్ధి కలిగి ఉంటారు హరిసేవ తత్పరులందరూ కూడా. అందుకని ద్వంద్వాతీత స్థితిలో ఉండవలసిన నువ్వు ద్వంద్వాతీతుడైన పరమేశ్వరుడి వద్ద ఇతడు శత్రువు అనే భావంతో యుద్ధం ఎలా చేస్తావు అంటే, అప్పుడు వెంటనే అంటూ, ఇప్పుడు ద్వంద్వాతీత స్థితి ఒకటి ఉంది, కానీ ఆయన సేవ్యుడు నేను సేవకున్నను భావం భక్తిలో ఉంటుంది కదా. సేవ్య సేవక భావం ద్వంద్వమే కదా అన్నాడు ఇక్కడ. కనుక సాధన దశలో ద్వంద్వభావం ఉంటుంది, కానీ ద్వంద్వభావంలో సేవ్య సేవక భావం ఉన్నప్పుడు సేవ్యుడైన భగవాన్ని నేను సేవించుకుంటున్నాను, అంతే తప్ప మరొకట్లేదు. సేవ్య సేవకత విష్ణోహ మాయ సేవేతి కీర్తిత. అది సేవ్య సేవక భావం అనేది ఏంటి? ద్వంద్వం అనేది మాయ. సేవ్యుడు సేవకుడనే భావం ఎంతవరకు? ధ్యానము ధ్యేయము జాత అనే భావము త్రిపుటి ఏకత్వం వరకే. అని సేవ్య సేవక భావం కూడా త్రిపుటిలో భాగమే. ఇది మాయా కల్పితం. మాయ ఎవరిది? ఆయనదే. ఆయన మాయ చేత కల్పితమైన ద్వంద్వభావం ఉన్నంత కాలము నేను సేవకుణ్ణి, ఆయన సేవ్యుడు. ద్వైత అద్వైతములు రెండిటికి కూడా మూలం ఆయనే గనక ద్వైతాద్వైత చేష్టేష త్రివర్గజనికా సత అని చెప్పి, అతోహం కల్కిన యోద్ధుం యామి కాంతే స్వసేనయా త్వంతం పూజయ కాంతేజ్జా కమలాపతిమీశ్వరం. నువ్వు హరిని పూజిస్తుండు, నేను ఈ విధంగా పూజిస్తాను వెళ్తున్నాను అక్కడ. ఈ విధంగా చెప్పి మహా ఉత్సాహంగా బయలుదేరాడు శశిధ్వజుడు. ఆయన పుత్రులు సూర్యకేతువు బృహత్కేతువు అనేటువంటి పుత్రులతో పాటు అనేక రకమైన సైన్యములతో కలిసి శశిధ్వజుడు బయలుదేరాడు యుద్ధానికి. యుద్ధానికి వెళ్ళేటప్పటికల్లా ఎదురుగా అనేక మంది ఉన్నారండి. మరుగు దేవాపి వీళ్ళందరూ అంత వేగం కల్కి దగ్గరికి వెళ్ళనిస్తారా? వీళ్ళే ముందు అడ్డుకుంటున్నారు సైన్యాన్ని. అప్పుడు శశిధ్వజుడు పుత్రులు వాళ్ళని ఎదుర్కొంటున్నారు. వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్నాడు కల్కిని చూడాలని. అప్పుడు తురగంపై కనబడ్డాడు కల్కి భగవానుడు. ఆయన చూడగానే 2 చేతులు దోయలించి కనులు అశ్రువులు రాలుస్తున్నాడు మహానుభావుడైనటువంటి శశిధ్వజుడు. హృది ధ్యానాస్పదం రూపం. ఎదురుగా కనబడుతున్న రూపం ఎలాంటిదంటే, హృదయంలో ఎప్పుడూ ధ్యానం చెయ్యవలసిన రూపం ఇది. కల్కేర్ దృష్ట్వా శశిధ్వజ ఎలా ఉన్నాడంటే, పూర్ణం ఖడ్గధరం చారుతురగారూఢం ధనుర్బాణధరం చారు విభూషణ వరాంగకం పాపతాప వినాశార్థం ఉద్యతం జగతాంపరం. పాపమును తాపమును పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి కల్కిని ఇది ధ్యానించాలటండి. అలా సిద్ధంగా ఉన్న కల్కిని ధ్యానిస్తే కలి లక్షణాలు మన మనస్సు నుంచి పోతాయి ఇక్కడ. అందుకే ఆ వర్ణన అంత దగ్గర చెప్పాడు. అలాంటి ఆయన్ని చూసి ప్రాహతం పరమాత్మానం హృష్టరోమా శశిధ్వజ ఒళ్ళు పులకించెట్టున్నాడు. ఏ హేహి పుండరీకాక్ష ప్రహారం కురుమే హృది. రావయ్య కొట్టున గుండె మీద గట్టిగా.
అథవా ఆత్మన్ బాణభియా తమోందే హృది మే విష. పైగా ఇంకో పంచే, మా బాణాలకు భయపడ్డావనుకో, నీకు పరాక్రమం ఉంటే కొట్టు, నీవు మా బాణాలకు భయపడ్డావనుకో పారిపోయి దాక్కు. ఎక్కడికో తెలుసా, వచ్చిన హృదయంలో కూర్చోబోయా. అథవా ఆత్మాన్ బాణభియా తమోందే హృది మే విష. చీకటి ఉన్న గుహలోకి వెళ్ళాలంటారే, తమస్సుతో నిండిపోయిన నా హృదయంలో కూర్చోవయ్యా. పైగా ఏమిటి వేషాలు కాకపోతే, నువ్వు సద్గుణ సంపన్నుడివి అంటారు, పైగా అస్త్రములు తస్త్రములు పట్టుకుంటారు. ఏవైనా పొందుకుందా చెప్పు. నిర్గుణస్య గుణజ్ఞత్వం, అద్వైతస్య అస్త్రతాడనం, నిష్కామస్య జయోద్యోగ సహాయం ఎస్య సైనికం. నీకు ఇదంతా చూస్తుంటే నిర్గుణుడువు, సద్గుణాల రాశిగా వచ్చేవుడు. అదేవిధంగా రెండు లేని వాడికి అస్త్రాలు పట్టుకుని నువ్వు కొట్టడం ఏంటయ్యా, ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నిష్కాముడవైన నీకు జయముకై ఉద్యమించడం ఎక్కడొచ్చింది? అసహాయుడివైన నీకు సహాయానికి ఇంత సైన్యమా? లోకాపశ్యంతు యుద్ధేమే ద్వైరధే పరమాత్మన. ఏ యుద్ధమో చూద్దాం, నీ పరాక్రమమో లేక నా పరాక్రమమో. పరబుద్ధిర్యది దృఢం ప్రహర్తా విభవేత్వయి శివ విష్ణోర్భేదకృతే లోకం యాస్యామి సంయుగే. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. మిమ్మల్ని పరబుద్ధితో కానీ దెబ్బతీస్తే శివ విష్ణువుల మధ్య భేదం చూసేవారికి ఏ దుర్గతులు కలుగుతాయో ఆ దుర్గతి కలుగుతుంది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాస సందర్భంగా గోదాదేవి ఆ యొక్క బలరామకృష్ణుల యొక్క ప్రభావాన్ని యశోదమ్మ ఇంట అభివర్ణిస్తున్న సందర్భంలో, ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కృష్ణుడు దూరంగా వెళ్ళి అక్కడ మట్టిని తింటున్నాడు. ఆ మట్టి తింటున్నటువంటి ప్రభావాన్ని చూసి వెంటనే అమ్మా తమ్ముడు మన్ను తినేను అని చెప్పేసి యశోదమ్మకు తెలిపాడు బలరాముడు. దాన్ని చూసినటువంటి తల్లి అయ్యో అని చెప్పేసి కృష్ణ పరమాత్మను, ఏది నాయనా నువ్వు మన్ను తిన్నావా, ఏది చూపించు నోరు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నోరు తెరిచాడు. ఆ నోటిలోనే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడాను ఆమెకు దర్శనమియ్యడంతో మాయ తొలగిపోయి పరమాత్మ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఆ యొక్క యశోదమ్మకు కలిగింది. తల్లి యొక్క ప్రభావం నుంచి ఆమె అద్వైత తత్వంలోకి వెళ్ళిపోయి అద్భుతవంతమైనటువంటి పరమాత్మ లీలను గమనించి సాక్షాత్తు భగవంతునికే నేను సేవ చేస్తున్నాను కదా అని మురిసిపోయినటువంటి లక్షణం అక్కడ కేవలం అమ్మా తమ్ముడు మన్ను తినేను అని బలరాముడు చెప్పినటువంటి విధి విధాన రీత్యా చాలా చక్కగా అభివర్ణించిన విశేషాంశం అన్నమాట. అందుచేతనే మరలా మాయ అనేటువంటిది ఆయన ఆ యశోదమ్మకు ఇవ్వడం జరిగింది. తదుపరి ఆమె మళ్ళీ ఏ నాయనా కృష్ణ అలా మన్ను తినకూడదు నాయన, బంగారు తండ్రివిరా అని చెప్పేసి నీకు ఇంట్లో వెన్న పాలు మేగడ అన్నీ ఉన్నాయి, అవి తినుకోకుండా మట్టి తింటావా, అట్లా కుదరదు నాయనా అని చెప్పేసి ఆమె ఎత్తుకొని ఆ చిన్ని కృష్ణుని తీసుకువెళ్ళినటువంటి అత్యంత అద్భుతమైన విశేషాంశాన్ని గోదాదేవి తన పాసురాల్లో కూడాను వివరణ ఇచ్చింది. అంతర్యామి యొక్క దివ్యలీలామృత తత్వమే పాసురాలలో మనకు కనిపించేటువంటి మధురాతి మధురమైనటువంటి ఘట్టాలలో దాగిన అద్భుత లీలలు అన్నమాట. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఆ శివుడే హరే శివుడు. శివ హరుల యొక్క విశిష్టవంతమైన ప్రభావం చాలా గొప్పది. సోమవారం నాడు శివునికి అభిషేకార్చన పూర్తి చేసి పరమాత్మ అయినటువంటి విష్ణుదేవునికి కూడాను అభిషేకం చేసి ఆ తీర్థాన్ని కూడా మనం స్వీకరించి ధన్యులమై జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:46, సూర్యాస్తమయం 5:44. తిథి అష్టమి సాయంకాలం 5:08 వరకు, నక్షత్రం ఉత్తర ఉదయం 9:09 వరకు, వర్జం సాయంకాలం 6:38 నుంచి 8:27 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:21 వరకు, మరల మధ్యాహ్నం 2:49 నుంచి 3:32 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:29 ప్రారంభం, మరుసటి రోజు ఉదయం 7:17 వరకు ఉంటుంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషం సోమవారం. అలాగనే ప్రధాన అనఘాష్టమి అంటే అర్థం అనఘాష్టమి వ్రతం సంవత్సర కాలం చేయమని చెబుతోంది శాస్త్రం. అంటే సంవత్సరం చేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేయొచ్చు, కానీ ఒక సంవత్సర కాలం దీక్ష అన్నమాట. ఈ ఒక సంవత్సర కాలం దీక్ష అయినప్పుడు ప్రధాన అనఘాష్టమి అనడంలో ఈరోజు మనం ప్రారంభించి అనఘాదేవికి అలాగే దత్తాత్రేయుడికి పూజ చేయడం ప్రారంభించాలి. ప్రతి కృష్ణపక్ష అష్టమి నాడు ప్రతి మాసంలోనూ కొనసాగించాలి. అలా ఏడాది పాటు చేయాలన్నమాట. అందుకని ఆ ప్రారంభం చేసేటువంటిది కాబట్టి దీన్ని ప్రధాన అనఘాష్టమి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, సంపదను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత సిద్ధిస్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కుశలత సిద్ధిస్తుంది, మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తి వస్తుంది. దత్తాత్రేయుని యొక్క అనఘాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అనఘాదేవి అనేది లక్ష్మీదేవి యొక్క అవతారం కాబట్టి అనఘ అంటే పాపం లేనిది అని అర్థం. ఎవరు పాపం చెయ్యరో వారి దగ్గర ఉన్న సంపద ఆనందాన్ని ఇస్తుంది, అనుభవయోగ్యం అవుతుంది. పాపంతో కూడిన వాళ్ళు సంపాదించినటువంటి సంపద భయాన్ని ఇస్తుంది, నిరంతరము రక్షణ కల్పించాలనే ఉద్వేగాన్ని ఇస్తుంది, ఇతరులకు వాళ్ళందరికీ కూడా దృష్టి దోషాన్ని ఇస్తుంది. అందుకని మనం ధార్మికమైనటువంటి సంపాదన కావాలి, దానికి అనఘాదేవి యొక్క దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కావాలి. అందుకని మనం అనఘావ్రతం చేసుకోవాలి. అష్టకాశ్రార్థం ఈరోజు, దాని ద్వారా మనం పితృదేవతలను ఆరాధిస్తే వారి అనుగ్రహం లభిస్తుంది, పితృదోషాలు పోతాయి జాతకంలోనివి, పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. విశేషించి ఈరోజు ధనుర్మాసంలో 8వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి 8వ పాశురం ద్వారా మనకు అందిస్తున్న సందేశం ఏమిటంటే, తూర్పు దిక్కంతా ఆకాశం తెల్లపోతూ ఉంది, అంటే తెలుపు రంగు వచ్చేస్తుంది. గేదెలు తినడానికి ఎడుతున్నాయి, మేత కోసం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. గోపికలందరూ కూడా కృష్ణుడు చేరకముందే అతని దగ్గరికి రావాలని, అలా చేస్తే అతను చాలా సంతోషిస్తాడని తెలుస్తున్నారు. అందుకని కలిసి గోష్ఠిగా అందరం కలిసి వెళ్ళాలి. అందుకోసం నేను ఎవరెవరిని వెళ్ళాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ దగ్గర పెట్టాను. నువ్వు ఆయన్ని చేరడం కోసం కుతూహలంగా ఉంది కదా నీకు కూడా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లే. అశ్వాసుర రూపుడైనటువంటి కేశిని, చాణూరు ముష్టికాదులని చీల్చి చెండాడిన కృష్ణుని సన్నిధికి వెళ్ళి మన నోముకు కావాల్సినటువంటి పరా అనేటువంటి సాధనాన్ని పొందుదాం. అతని రాకకు ముందే మనం అతడికి వెళ్ళాలి. మీరు నాకంటే ముందుగానే వచ్చిరే అని ఆయన కొంచెం సిగ్గుపడి మన అభీష్టాన్ని తొందరగా నెరవేరుస్తాడు.
ఆయన వెళ్ళాక మనం వెళ్ళామనుకోండి మనది తప్పు అయిపోతుంది అని చెబుతోంది. ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే సకాలానికి కార్యక్రమాలు నిర్వర్తించాలి. అది కూడా సూర్యోదయానికి ముందే పూజాధికాన్ని ముగించాలి. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. బాలకృష్ణ జై. ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా? అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. ఆయన చిలుక యొక్క శిరస్సుతో ఉంటారు. ఎర్రగా ఉంటుంది దాని ముక్కు. భగవత్ కథల్ని చెప్పేటప్పుడు ఎవరి ముఖము రాగరంజితమై ఆ భక్తితో పారవస్యాన్ని పొందుతాడో అటువంటి వాడు శుకబ్రహ్మ, మహాజ్ఞాని. నిరంతరము ఆయన ఆ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన లోకము భిన్నము కాదు, ఒకటిగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఇలా చూపించి నేను అంటాను, నాకు నేను అంటాను. మీరు మాట్లాడేటప్పుడు ఇలా చూపించి నేను అంటారు. మీరు నేను అని అన్నప్పుడు ఇలాగే చూపిస్తారు, లోపల ఉన్నవాడిని చూపిస్తారు. నేను అని ఇలా అనరు, నేను అంటారు. ఇక్కడ ఉన్నవాడు నేను, నాలో ఉన్న నేను, మీలో ఉన్న నేను ఒకటే. అగాధం ఎక్కడొచ్చింది? ఇక్కడికొస్తే నేను, అక్కడది నువ్వు. నువ్వుకి నేనుకి మధ్య స్వార్థం, సంసారం వచ్చింది. కాబట్టి ఈ నేను ఆ నేను ఒక్కటే. అందరిలో ఉన్న నేను ఆ నేను తప్ప నేనంటే ఇదొక్కటే కాదు అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన వాడెవరో వాడు బ్రహ్మజ్ఞాని. నోటితో చెప్పినవాడు కాదు, అది అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. అది శుకబ్రహ్మ. అందుకే శుకుడు ముందు వెళ్ళిపోతున్నాడు, వ్యాసుడు వెనక పరిగెడుతున్నాడు కొడుకు కోసం. పుత్రా పుత్రా అని పిలిచాడు. పుత్రా పుత్రా అని పిలిస్తే వెనక్కి తిరిగి తండ్రి అని ఎవరనాలి? శుకుడు అనాలి. శుకుడు అనలేదు. పక్షులు, చెట్లు, పర్వతాలు అన్నీ ఒక్కసారి పిత్రా పిత్రా అన్నాయి, తండ్రి తండ్రి అన్నాయి. ఎందుకంటాయి? ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను, అన్ని నేనులు ఒక నేనని తెలుసుకుని రమిస్తున్నవాడు శుకుడు, బ్రహ్మజ్ఞాని. అందుకే అన్నీ జవాబు పలికాయి. ఎంతటి నిష్కామయోగి! ఆయనకు అసలు ఉపాధి భేదాలు ఆయన దృష్టిలోకి వెళ్ళవు. ఎదురుగుండా ఉన్నది ఎవరు? ఆయనకేం పట్టదు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే, నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది. గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు. ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు. అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాహి మాం దేవదేవేశ, పాహి మాం దేవదేవేశ, కోప్యజోసి సనాతన, కోప్యజోసి సనాతన. ఏవం గతోసి శరణం, ఏవం గతోసి శరణం, శరణ్యం బ్రహ్మయోనినాం, శరణ్యం బ్రహ్మయోనినాం. ఓ దేవదేవేశ, నన్ను కాపాడు. నువ్వు అనిర్వచనీయుడువు, అజుడువు, సనాతన, విప్రులకు నువ్వు శారణ్యుడువు. ఇలా నిన్ను శరణు కోరుతున్నాను. స్తుతించదగిన వాడిని. ఇలా స్తుతించటంతో నా దుఃఖం నశించిపోయింది. ఆ తరువాత ఏదో అదృశ్య శక్తి ద్వారా మంగళకరమైన భగవంతుడి యొక్క దివ్యవాణి ఇలా వినిపించింది. ఓ గరుడా, భయపడకు.
నువ్వు మనస్సును ఇంద్రియాలను జయించావు. ఇక ఇంద్రునితో సహా దేవతలతో కలిసి నీ ఇంటికి వెళ్ళు, నీ పుత్రులను బంధువులను కలుసుకో అన్నాడు. ఆ క్షణంలోనే మహాకాంతితో నారాయణుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నాకు అతి దగ్గరగా కనిపించాడు. నేను ఆ పరమాత్ముడిని చూసి ఎంతో సంతోషించాను. అప్పుడు ఆయన అష్టభుజుడిగా ఉన్నాడు. తరువాత ఆయన నారాయణ ఆశ్రమం వైపుకు వెళ్ళటాన్ని నేను చూశాను. నేను అక్కడ యాగాలు చేస్తున్న ఋషులను, మాట్లాడుకుంటున్న దేవతలను చూశాను. ధ్యాన నిమగ్నులైనటువంటి, తపస్సులోనే నిమగ్నులైన మునులు, యోగంలో ఉన్న సిద్ధులు, జపిస్తున్న నైష్ఠికులు, యాగం చేస్తున్న గృహస్థులను చూశాను. ఆ నరనారాయణ ఆశ్రమం ధూపదీపాలతో విలసిల్లుతోంది. ఆశ్రమం అంతటా పూల రాసులు చల్లి ఉన్నాయి. అది సకల జనులకు మేలు చేస్తుంది, సర్వజనులకు నమస్కరించదగిందైంది. ఆ ప్రదేశమంతా చక్కగా శుభ్రం చేయబడింది. అప్పుడు అద్భుతాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతఃకరణాన్ని నియంత్రించి భగవంతుడికి నమస్కారం చేశాను. ఇదేం వింత అని ఆలోచించాను. కానీ దాని గురించి తెలియలేదు. సకల జగత్తు ఉత్పత్తికి కారణం పరమాత్మ. నేను ఆయనను గ్రహించలేకపోయాను. భగవంతుడు నాకు ఆ దర్శనమిచ్చాడు. నేను ఆ పరమాత్మకు పదే పదే నమస్కారం చేశాను. శిరస్సుపై చేతులు జోడించి ఇలా అన్నాను, ఓ భగవంతుడా, నీకు సంబంధించిన ఈ అద్భుతాన్ని నేను చూశాను. దీనికి మొదలెక్కడ, మధ్యం ఎక్కడ, అంతం ఎక్కడ, ఇదంతా ఏమిటో నాకు తెలియటం లేదు. దయచేసి చెప్పు. నన్ను నీ భక్తుడిగా భావిస్తే, నీకు నాపై అనుగ్రహం ఉంటే, నేను వినదగినది అయినదైతే నాకు పూర్తిగా చెప్పు. నీ స్వభావాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. అభవుడమైన నీ పుట్టుకను తెలుసుకోవటం కూడా చాలా కష్టం. వర్తమాన భూత భవిష్యత్తులకు నువ్వే అధిపతివి. అన్ని విధాలుగానూ నిన్ను తెలుసుకోలేము. అన్ని వైపులా అగ్నులు వెలుగుతూ ఉన్నాయి. ఇదేమిటి? ఈ అద్భుతమైన వృత్తాంతం గురించి నాకు చెప్పు. ఈ అగ్నిహోత్రాలు ఏమిటి? ఇక్కడ మహాత్ములు అదృశ్యలై నిరంతరంగా వేదపాఠన చేస్తున్నారు. వారెవరు? నేను విన్న శబ్దం ఏమిటి? భగవంతుడా, కృష్ణ, ఇదంతా నాకు పూర్తిగా చెప్పని అడిగాను. అప్పుడు భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ గరుడ, నా తత్వం దేవతలు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు కూడా తెలుసుకోలేరు. నేను సర్వతత్వాలను సూక్ష్మాత్మ స్వరూపంతో ఉంటాను. చతుర్థాకం విభక్తాత్మ లోకానాం హితకామ్యయ భూతపవ్య భవిష్యాది అనాదిర్విశ్వ కృత్తమఖ. లోకహితం కోసం నన్ను నేను 4 రకాలుగా విభజించుకున్నాను. నేనే భూతాన్ని, నేనే వర్తమానాన్ని, నేనే భవిష్యత్తును, నేనే ఆదిని అయి ఉన్నాను. నేనే విశ్వస్రష్టులలో ఉత్తముడిని. పృథివీ, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, మనస్సు, బుద్ధి, అహంకారం, తమస్సు, సత్యం, రజస్సు, ప్రకృతి, వికృతి, విద్య, అవిద్య, శుభం, అశుభం, ఇవన్నీ నా నుండి పుడతాయి. నేను మాత్రం దేని నుండి కూడా పుట్టను. నేను మాత్రం పుట్టను దేని నుండి కూడా. నా నుండే పుట్టేవంతా. మానవుడు శ్రేయస్సును కోరుకుంటూ ధర్మంతో కూడినది, పవిత్రమైనదైనా ఏ మంచి భావనపై దృష్టి నిలుపుతాడో అది నిరామయుడైనటువంటి నేనే అయి ఉన్నానా అన్ని చోట్లను. స్వభావాన్ని, ఆత్మతత్వాన్ని తెలిసిన వారు ఆయా కారణాలతో నన్నే సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటారు. వారి చేత ధ్యానించబడే పురుషుణ్ణి నేనే. నేను ఆది మధ్యాంతరహితుడిని, సర్వంతర్యామిని. నేను సనాతన పురుషుణ్ణి. సూక్ష్మార్థాలు, సూక్ష్మభావాలు తెలిసిన వారు మాత్రమే పరమరహస్యమైన నా రూపాన్ని గ్రహిస్తారు. నా పరమరహస్య రూపంతోనే ఈ జగమంతా వ్యాపించి ఉంది. అలా నేనే సర్వసత్వ స్వరూపమైనటువంటి పరమాత్మని. నేనే వీటన్నిటికీ కారణం. నేనే అవ్యయుడిని. ఓ పక్షిరాజా, నా నుండి ప్రాణులు జన్మిస్తాయి. అవి ప్రళయకాలంలో నాలోనే లీనమవుతాయి. ఓ కశ్యపకుమార, నన్ను ఎవరు ఎలా గ్రహిస్తే వారికి అలాగే తెలియబడతాను. ఓ పక్షిరాజా, నేనే అందరి మనస్సులోనూ బుద్ధిలోనూ ఉండి వారికి శ్రేయస్సు కలిగిస్తూ ఉంటాను. ఓ పక్షి శ్రేష్ఠ, నువ్వు నన్ను తెలుసుకోవాలని ఆలోచించావు కదా. నా గురించి నీకు తెలుసుకోవాలనే కుతూహలం బాగా ఉంది కదా. ఇప్పుడు నేను ఎవడనో, ఎక్కడి నుంచి వచ్చానో, దేనికోసం ప్రయత్నం అంతా చేస్తున్నానో చెబుతున్నాను విను. కొందరు విప్రులు మనస్సును నియంత్రించి త్రేతాగ్నులపై ఆసక్తి కలిగి ఉంటారు. వారు నిత్యము అగ్నిని ఆరాధిస్తూ జపహోమాలు ఆచరిస్తూ ఉంటారు. కొందరు నియమపూర్వకంగా ఇంద్రియాలను నియంత్రించి తమలోనే అగ్ని పూజిస్తూ ఉంటారు.
మనస్సును నియంత్రించుకొని నన్నే ఉపాసిస్తూ ఉంటారు. కొందరు తమను తాము పూర్తిగా నియంత్రించుకొని జపయజ్ఞాలు మానసయజ్ఞాలతో నన్ను సేవిస్తూ ఉంటారు. కొందరు అగ్నిహోత్రాలనే రక్షించుకుంటూ ఉంటారు. వారు ఇక మరే పని చేయకుండా మరే పని చేయరు. పవిత్ర భావంతో అగ్నులనే వాళ్ళంతా ఆరాధిస్తూ ఉంటారు. ఇలా వివిధ అభిప్రాయాలు గల ఆ ఉపాసకులు ఆయా భావాలకు తగిన విధంగా నన్ను ఆరాధించి చేరుకుంటారు. కొంతమంది నిష్కామ భావంతో సంకల్పాలను తొలగించుకొని నిత్యము జ్ఞానసిద్ధి మీదనే మనస్సును ఏకాగ్రతతో నిలిపి ఉంటారు. తమలోనే ఉన్న అగ్నిదేవుణ్ణి పూజిస్తూ నియమాలను పాటిస్తూ ఎలాంటి కోరిక లేకుండా నన్ను చేరుకుంటారు. సాధకులు విషయభోగాలను విడిచిపెట్టి బంధ విముక్తులవుతారు, జ్ఞాననేత్రులవుతారు. స్వాభావికంగానే నియమాలు పాటిస్తూ ఉంటారు. ఏకాగ్ర మనస్సు కలవారే నన్ను చేరుతారు. ఓ గరుడా, నువ్వు ఆకాశంలో కమలాలు కలువలతో నిండిన సుందరమైన సరోవరాన్ని చూశావు. అక్కడే ఇంధనం లేకుండా వెలుగుతున్న అగ్నులను చూశావు. వెనుక చెప్పుకున్న నా ఉపాసకులే ఆ అగ్నుల వద్ద జ్ఞానదీప్తితో నిర్మలమైన అంతఃకరణంతో చంద్రకిరణంలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. వేదమంత్రాలను స్పష్టంగా పలుకుతూ అగ్నిని ఉపాసిస్తున్నారు. వారు పవిత్ర భావంతో అగ్నిని ఆరాధించాలని అనుకుంటున్నారు. ఎల్లప్పుడూ నా ఉపాసన అనురక్తులై నా గూర్చి ఆలోచించిన కారణంగా పవిత్ర అంతఃకరణాలయ్యారు. రోగశోకాలు లేనివారయ్యారు. జ్యోతిస్వరూపులయ్యారు. వారే నన్ను ఉపాసిస్తున్నారు. వారి దృష్టి అంతా నా మీదే ఉంటుంది కనుక వారెప్పుడూ దారి తప్పనివారు. వారు వీతరాగులు. ఆ అగ్నుల వద్దే నివసిస్తూ ఉంటారు. వారు నియమాలను పాటిస్తూ నిరాహారులై ఉంటారు. వారి శరీరంపై స్వేదం ఏర్పడదు. వారు నిర్మలుడు, నిరంకారులు, నిరాలంబనులు, నిష్కాములు. ఎల్లప్పుడూ నన్నే భజిస్తూ ఉంటారు. అలాంటి వారికి నేనే భక్తుణ్ణి. జగత్తుకు మేలు జరగటం కోసం నన్ను నేను 4గా విభాగం చేసుకొని సంచరిస్తూ ఉంటాను. లోకధారణ కోసం నేను విధానాన్ని కూడా ఏర్పరుస్తాను. ఓ గరుడా, నాకు 4 రూపాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన నిర్గుణమూర్తి పరమయోగాన్ని ఆశ్రయించి ఉంటుంది. 2వ మూర్తి చరాచర భూత సమూహాన్ని సృష్టిస్తుంది. 3వ మూర్తి సృష్టించిన ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తును సంహరిస్తుంది. 4వ మూర్తి ఆత్మనిష్ట కలది. అది అసుర శక్తులను మాయామోహితులను చేసి నాశనం చేస్తూ ఉంటుంది. ఆ 4వ మూర్తియే నియమపూర్వకంగా నిలిచి జగత్తును వృద్ధి చేస్తూ రక్షిస్తూ ఉంటుంది. ఓ కేశర, ఆ 4వ మూర్తిని నేనే. మయా సర్వమిదం వ్యాప్తం మయి సర్వ ప్రతిష్ఠితం మయి సర్వం ప్రతిష్ఠితం అహం సర్వ జగద్బీజం సర్వత్ర గతిరవ్యయః. నేనే జగమంతా వ్యాపించి ఉంటాను. నాలోనే జగమంతా ఉంటుంది. నేనే సర్వ జగత్తుకు బీజము. నేనే సర్వగతిని. నేనే అవ్యయుడిని. ఓ గరుడా, నువ్వు ఆ అగ్నిహోత్రాలను చూశావు. వాటి దగ్గర కూర్చొని చంద్రకిరణాల రాసుల్లాగా ప్రకాశిస్తూ నిరంతరంగా వేదాలను వల్లివేస్తున్న వారిని చూశావు. వారు జ్ఞానాన్ని పొంది సుఖించి క్రమంగా నన్ను చేరుతారు. నేనే వారి తపస్సు అయి ఉన్నాను. వారు చక్కగా వృద్ధి చేసుకున్న తేజస్సును నేనే అయి ఉన్నాను. వారెప్పుడు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. అన్ని వైపుల నుండి ఆసక్తిని విడిచిపెట్టి అనన్య భావంతో మనస్సును నాపై నిలిపి జ్ఞాననేత్రంతో నన్ను సాక్షాత్కరింపజేసుకోవచ్చు. సన్యాసాన్ని స్వీకరించి అనన్య భావంతో నన్నే ధ్యానించిన వారు నన్నే చేరుతారు. బుద్ధిలో సత్వగుణాన్ని నిలుపుకొని నిర్గుణాత్మతత్వాన్ని నిశ్చయం చేసుకొని స్వాత్మారూపుడు అవ్యయుడు అయిన నన్ను దర్శించవచ్చు. సకల ప్రాణుల విషయంలో చూపించే అహింస రుజుత్వం వారిలో ఉంటాయి. వారు తమ హృదయాన్ని నాపై చక్కగా నిలిపి అవ్యయుడైన నన్ను చేరుతారు. ఇది పరమరహస్యమైన పరమ అద్భుతమైన కథ. దీన్ని సావధానంగాను యథాతథంగాను పూర్తిగా వినటానికి నువ్వు అర్హుడివి. నువ్వు నియతాగ్నిహోత్రులు జపయజ్ఞ పారాయణులు నిరంతరంగా నన్ను ఉపాసించే వారిని ప్రత్యక్షంగా చూశావు. వీరికి శాస్త్రోక్తమైన విధానము తెలుసు. ఎలాంటి ఆసక్తి లేకుండా వీరు సత్కర్మలు చేస్తారు. ఒక్కొక్కసారి దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆ సమయాల్లో వారికి సత్కర్మల మీద కూడా దృష్టిపోదు. అయినా వారు నన్ను తెలుసుకుంటారు. నా అవ్యయ పరతత్వాన్ని గ్రహిస్తారు. కనుక సాధకుడు పరిశుద్ధమైన జ్ఞానంతో పవిత్రమైన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మతత్వం తెలుసుకోవాలి, పవిత్రుడు కావాలి. అటువంటి జ్ఞాని బ్రహ్మపదాన్ని పొందుతాడు. అక్కడకు చేరిన తర్వాత దుఃఖం ఉండదు.
పవిత్ర వంశంలో పుట్టిన ఉత్తములైన విప్రులు శ్రద్ధతో నా మీద భక్తితో పరమగతిని పొందవచ్చు. పరబ్రహ్మం బుద్ధికి అతీతమైన పరమరహస్యమైనది. దానిని ఒక ఆకారంతో గ్రహించటానికి వీలు కాదు. అది అనుభవానికి రాదు. దానిని తత్వద్రష్టులు సన్యాసులు అయినటువంటి విప్రులే తెలుసుకుంటారు. అక్కడ గాలి ప్రసరించదు, గ్రహ నక్షత్రాలు అక్కడ గతి లేదు, జలముండదు, నేల ఉండదు, ఆకాశం ఉండదు, మనస్సు కూడా అక్కడ ప్రవర్తించదు. ఓ గరుడ, పరబ్రహ్మ స్థానం నుండి సకల ద్రవ్యాలు పుడతాయి. వ్యాపనశీలుడు నిర్గుణుడు అయిన ఆ పరమాత్మ వాటన్నిటి నుండినే అన్నిటినీ పుట్టిస్తూ ఉంటాడు కూడా. నువ్వు నా స్థూల రూపాన్ని చూశావు. ఇది నా సూక్ష్మ రూపంలో ప్రవేశించడానికి ద్వారం. సకల కార్యాలకు నేనే కారణం అని తెలుసుకో. ఓ గరుడ, నువ్వు నన్ను సరస్సులో చూడగలిగావు. యజ్ఞవేత్తలు నన్నే యజ్ఞమని కూడా పిలుస్తారు. వేదవేత్తలు నన్నే వేదమంటారు. మునులు నన్నే జపయజ్ఞం అంటారు. వక్తామంతరసయిత గ్రాత ద్రష్ట ప్రదర్శక గ్రాత ద్రష్ట ప్రదర్శక బోద్ధ బోద్ధయిత చాగం గంతా శ్రోత చిదాత్మక. నేనే వక్త, నేనే ఆలోచించేవాణ్ణి, నేనే రసాన్ని ఆస్వాదించే అటువంటి వాణ్ణి, వాసన చూసేవాణ్ణి, చూపించేవాణ్ణి, తెలుసుకునేవాణ్ణి, తెలియజెప్పేవాణ్ణి, వినేవాడిని, వినిపించేవాణ్ణి, చిదాత్మ మొదలైన అన్నీ కూడా నేనే అయి ఉన్నాను. నా గురించి యాగం చేసిన యజమాని స్వర్గాన్ని చేరి ఆపై మహాపదాన్ని పొందుతాడు. అలాగే ఎలాంటి ఆసక్తి లేని మనస్సుతో నన్ను గ్రహించిన వాడు కూడా మహాపదాన్ని పొందుతాడు. నేను విప్రుల తేజస్సును అయి ఉన్నాను. నా తేజస్సుతో ప్రకటమైన దేహమే అగ్ని అని గ్రహించు. శరీరంలో నేను ప్రాణరక్షకుడినై ఉన్నాను. యోగుల్లో నేను ఈశ్వరుణ్ణి, సాంఖ్యులలో నేనే ప్రధాన తత్వమై ఉన్నాను. ఈ జగమంతా నాలోనే ఉంటుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము, రుజుత్వము, జపము, తపస్సు, సత్యము, రజస్సు, కర్మఫలమైన పుట్టుక, వినాశనం అన్నీ నేనే అయి ఉన్నాను. అప్పుడు నువ్వు నన్ను సనాతన రూపంలో చూశావు. దానికన్నా పరమైన నా రూపాన్ని నువ్వు కాలక్రమంలో చూస్తావు. పరమ గోపనీయమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది, అవినాశి అయిన నా జ్ఞానం కూడా నీకు కాలక్రమంలో కలుగుతుంది. ఇలా నారాయణునైన నేనే పరమేశ్వరుని, పరమ గోపనీయుడిని, రహస్యంగా ఉంచదగిన వాడిని. ఓ గరుడ, లౌకికమైన అభ్యుదయాన్ని కోరుకునేవారు నా స్వరూపాన్ని తెలుసుకోలేరు. నిజమైన సన్యాసులు కర్మలను చేయటం మాని నమస్కారాలకు దూరంగా నిలుస్తారు. కోరికలు, బంధనాల నుండి విముక్తులై ఉంటారు. అటువంటి సన్యాసులు సనాతన పరమాత్మ అయిన పరబ్రహ్మను దర్శిస్తారు. ఓ గరుడ, నేను నీకు ఈ విధంగా నా స్థూల రూపాన్ని దర్శింపజేశాను. ఈ రూపాన్ని నువ్వు తప్ప ఇతరులు దర్శించలేరు, ఈ తత్వాన్ని కూడా గ్రహించలేరు. నీ బుద్ధి నశించకుండా ఉండుగాక. ఇది సర్వోత్తమమైన గతి. ఓ గరుడ, నువ్వు నిత్యము నా భక్తుడివిక. ఆ తరువాత క్రమక్రమంగా నా స్వరూపము నీకు అర్థమవుతుంది. ఏతత్తే సర్వమాఖ్యాతం రహస్యం దివ్య మానుషం, రహస్యం దివ్య మానుషం. ఏతశ్రేయక పరం చైతత్, ఏతశ్రేయక పరం చైతత్. పంతానం విద్ధి మోక్షితం, పంతానం విద్ధి మోక్షితం, విద్ధి మోక్షితం. నా గురించి నీకు పూర్తిగా చెప్పాను. ఈ బోధ అంతా మానవులకు, దేవతలకు కూడా రహస్యమే ఉంది. ఇదే పరమశ్రేయస్సు, మోక్షం కావాలని కోరుకునే వారికి మార్గం అని భగవంతుడు నాకు బోధించి అదృశ్యమైపోయాడు. ఓ మహర్షులారా, అలా నేను పూర్వం నారాయణుడు మహిమను దర్శించాను. ఆయన అద్భుత కర్మలు చేయగల ధీమంతుడు. ఆ నారాయణుడు లీలను నేను ప్రత్యక్షంగా చూసి అనుభవించాను. ఇది సత్యం, దానినే మీకు చెప్పాను అన్నాడు గరుక్మంతుడు. ఆ అద్భుతమైన బోధన విని ఋషులు ఇలా అన్నారు: ఓ గరుక్మంత, నువ్వు మాకు అద్భుతమైన కథను వినిపించావు. పుణ్యం యశస్య మాయుష్యం, పుణ్యం యశస్య మాయుష్యం, స్వర్గ్యం
స్వస్త్యయనం మహత్, స్వర్గ్యం స్వస్త్యయనం మహత్. ఇది పుణ్యాన్ని లభింపజేస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, ఆయస్సును వృద్ధి చేస్తుంది, స్వర్గాన్ని లభింపజేస్తుంది, మహాశుభాలను ప్రసాదిస్తుంది. ఓ పరంతప, ఈ పవిత్ర కథ దేవతలకు కూడా మహారహస్యమై ఉంది. ఇదే జ్ఞానులను తెలుసుకోవలసిన జ్ఞానం, ఇదే ఉత్తమ గతి. ప్రతి పర్వ సమయంలోనూ ఈ కథను వినిపించిన పండితుడు దేవతలు మెచ్చుకునే పుణ్యలోకాలను పొందుతాడు. శ్రాద్ధ కాలంలో పవిత్రుడై బ్రాహ్మణులకు దీనిని వినిపిస్తే ఆ శ్రాద్ధంలో రాక్షసులకు, అసురులకు కానీ భాగం ఉండదు. అసూయ లేనివాడు కోపాన్ని జయించి సకల భూతాలకు మేలు కలగాలని కోరుకుంటూ దీనిని చదివినవాడు విష్ణు సాలోక్యాన్ని పొందుతాడు. దీనిని చదివిన విప్రుడు వేదాలలో పండితుడవుతాడు, క్షత్రియుడు విజయాన్ని పొందుతాడు, వైశ్యుడు ధనధాన్య సంపన్నుడవుతాడు, 4వ వర్ణం వాడు సుఖాన్ని పొందుతాడు అన్నారు. తర్వాత మునులందరూ గరుత్మంతుని పూజించి తమ తమ ఆశ్రమాలకు వెళుతున్నారు. తమ శాంతి సాధనంలో మునిగిపోయారు. ఓ ధర్మరాజా, మనస్సు అదుపులో లేక స్థూల రూపాలనే చూసేవారికి శ్రీహరి తత్వజ్ఞానం తేలికగా అర్థం కాదు కూడా. ఇది ధర్మబద్ధమైన శృతి. దీని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్న దేవతలకు చెప్పాడు, నాయనా, ఈ బోధన నా తల్లి సమక్షంలో వసువులు నాకు చెప్పారు, దానినే నీకు నేను చెబుతున్నాను. అగ్నిదేవుణ్ణి ఆరాధించేవారు, జపయజ్ఞాలు చేసేవారు, ఎలాంటి కోరిక లేనివారు, బంధాల నుండి ముక్తులైన వారు అయిన సజ్జనుడే ఆ అక్షర పరమాత్మను చేరుతారు. క్రియారూపులైన యజ్ఞాలను విడిచిపెట్టి జపము ధ్యానాలతో యోగాలతో మనస్సును విష్ణువును ధ్యానించేవారు ఉత్తమ గతిని పొందుతారు. తదేవ పరమో మోక్షక, తదేవ పరమో మోక్షక, మోక్షద్వారంచ భారత, మోక్షద్వారంచ భారత. యదా వినిశ్చితాత్మానః, యదా వినిశ్చితాత్మానః గచ్చంతి పరమాం గతిం, గచ్చంతి పరమాం గతిం. ఓ రాజా, నిశ్చితమైన బుద్ధిగల పురుషులు పరమాత్మతత్వాన్ని గ్రహించి పరమగతిని పొందుతారు. అదే మోక్షం లేదా మోక్షద్వారం అని బోధించాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు, పితామహ, నువ్వు బ్రహ్మదేవుడి ద్వారా శుభప్రదాలైనటువంటి శివుడి నామాలను విన్నావు కదా, ఆ నామాలను నాకిప్పుడు చెప్పు. ఆ శివుడు బభ్రువు, విశ్వరూపుడు, సురాసుర గురువు. ఆ దేవదేవుడి మహాత్మ్యాన్ని కూడా యథాతథంగా చెప్పు అని కోరాడు. భీష్ముడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మహాదేవుడు ధీమంతుడు. సేనాశివుడి గుణాలను చెప్పటానికి, అంటే నేను ఆ శివుడి యొక్క గుణాలను చెప్పటానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే, యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.